ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 17వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. మనం చేస్తున్న ప్రతి కర్మ సక్రమంగా చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ కర్మ చేస్తే పూజలు చేయాల్సిన అవసరం ఏముంది? గుడిలోకి అడుగు పెట్టగానే అందరి ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. గుడి గడప దాటగానే అందరిలో వికారాలు ప్రవేశిస్తాయి. మీరు పూజలు చేసినంతసేపు మాత్రమే దైవీ గుణాలతో ఉంటున్నారు. పూజ అయిపోగానే వ్యర్థం మాట్లాడుతూ, వ్యర్థం ఆలోచిస్తూ, వ్యర్థ కర్మలు చేస్తూ పాపపు ఖాతా జమ చేసుకుంటున్నారు. ఉదయం పూట సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. మధ్యాహ్నానికి మాంసాహార భోజనాల కోసం జీవహింస చేస్తారు. 1 పైసా పుణ్యకార్యం చేసి 99 పైసల పాపపు ఖాతా జమ చేసుకుంటున్నారు. భగవంతుడా, నేను ఇన్ని వ్రతాలు చేసినా, ఇన్ని పూజలు చేసినా నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మళ్ళీ నన్నే అడుగుతున్నారు. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించవలసిందే కదా. ఇప్పుడు నడుస్తున్న ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరైనా పెద్ద నేరం చేసిన వారికి కోర్టు ఉరిశిక్ష విధిస్తే క్షమాభిక్ష పెట్టమని నేరస్తుడు పశ్చాత్తాపంతో కోరితే రాష్ట్రపతి కూడా ఇతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది అని ఉరిశిక్షని కాస్త యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గిస్తాడు. మీరు కూడా చేయాల్సిన పాపకర్మలన్నీ చేసేసి కర్మపోటు రాగానే గుడికి వచ్చి భగవంతుడా నా బాధలు తగ్గించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. శిక్ష తీవ్రత తగ్గించగలను కానీ శిక్ష పూర్తిగా రద్దు చేయలేను కదా. మీరేమంటున్నారంటే కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్నాము, పొర్లు దండాలు పెడుతున్నాము, ఒంటికాలు మీద తపస్సు చేస్తున్నాం, అయినా భగవంతుడికి దయలేదు, మా కష్టాలు తీరుస్తలేదు అని నాపైన నిందలు వేస్తున్నారు. మీరు చేసే కర్మలో ధర్మం ఉంటే ప్రకృతి కూడా ధర్మంగా ప్రవర్తిస్తుంది. సమయానికి వర్షాలు పడతాయి. అతిగా వేడి ఉండదు, అతిగా చలి ఉండదు. స్వచ్ఛమైన గాలి, ఔషధ గుణాలు గల నీరు దొరకడం వలన మీ ఆరోగ్యాలు బాగుంటాయి కదా. ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. మీకు కష్టాలే రావు. నా అవసరమే మీకు ఉండదు అంటున్నారు బాబా. అందుకే సత్య త్రేతాయుగాలలో మీకు కష్టం అనేది తెలియదు కాబట్టి నన్ను గుర్తు చేసుకునే అవసరం కూడా మీకు ఉండదు. ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కదా. రక్షించండి బాబా అని నన్ను అడగవలసిన అవసరం లేదు. రావణుడు తపస్సు చేసేటప్పుడు భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే పొట్ట చీల్చుకుని ప్రేగులు బయటికి తీసి వీణ వాయిస్తాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై వరమిస్తాడు అంటారు కదా. రాక్షసులు అందరూ తమని తాము హింసించుకొని నన్ను పొందాలని ప్రయత్నిస్తారు. మీరు చేసే కఠిన ఉపవాస దీక్షలు, పొర్లు దండాలు అలాంటివే. మీ మనసు బాధకు గురవుతుంటే ఆ తరంగాలు వెళ్ళి వాయుమండలాన్ని నాశనం చేస్తుంది కదా. అది పాపం కాదా? మీరేమో పూజ చేస్తున్నామని అనుకుంటున్నారు. అక్కడేమో పాపం జమ అవుతుంది. మీరేమో ఇంత కష్టపడి పూజలు చేస్తే భగవంతుడు మా కష్టాలు తీరుస్తలేదు అని నాపై నిందలు వేస్తున్నారు. నన్ను ఏమి చేయమంటారో మీరే చెప్పండి అని అడుగుతున్నారు బాబా. నేను అహింసావాదిని, హింసకు సపోర్ట్ చేయను. అర్థమవుతుందా అంటున్నారు బాబా. మీ పిల్లలు మీరు చెప్పింది వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కష్టాలు తెచ్చుకొని మా కష్టాలకు కారణం మా తల్లిదండ్రులే అని నిందలు వేస్తే మీరు సంతోషిస్తారా, బాధపడతారా? బాబా అంటున్నారు, నేను కూడా ఇది మంచి, ఇది చెడు అని జ్ఞానం చెప్తున్నాను. మీరు వినకుండా వ్యర్థం మాట్లాడుతూ
వ్యర్థం ఆలోచిస్తూ వ్యర్థకర్మలు చేస్తూ బాబా బాబా అని తలుచుకున్నా కానీ మా కష్టాలు తీరుస్తలేదు అని నాపై నింద వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి అంటున్నారు బాబా. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? మీరు చేసిన కర్మకు నన్ను బాధ్యుని చేస్తున్నారు. శిక్ష తీవ్రత తగ్గించగలను కానీ పూర్తిగా తగ్గించే హక్కు నాకు కూడా లేదు. మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఉగాది నుంచే రాష్ట్రపతి పాలన మొదలైంది. నేను క్షమాభిక్ష పెట్టే పాత్ర కూడా పూర్తయిపోయింది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, విశ్వ కళ్యాణకారి భవ. ఓం నమః శివాయ.